జగన్ ప్రెస్ మీట్ అంటే ఒక పెద్ద నరకమే. ఎవరికి? చూసే వాళ్ళకి కాదు, ఆ రిపోర్ట్లు తయారు చేసే వాళ్ళకి. జగన్ వేగ్గా ఓ రాజకీయ స్టేట్మెంట్ లాగా ఇవ్వడానికి ఇష్టపడ్డాం. అంటే అదేంటి ఇదేంటి వాడేంటి వీడేంటి అనేది కాదు. ఓ బిజినెస్ మ్యాన్ కదా, ఇండస్ట్రియలిస్ట్ కదా, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సిస్టమ్ కాదు. ఇప్పుడు నా పక్కన బాక్స్లో కనబడుతున్నటువంటిది వాళ్ళు 2-3 రోజులు పనిచేసి ఉంటారు. జగన్ ఈ టాపిక్ మీద మనం ప్రెస్ మీట్ బడ్జెట్ దీంట్లో కంపారిజన్ అని చెప్పారనుకోండి, వీళ్ళందరి పని ఏంది అంటే దాదాపుగా 10 మంది కూర్చుని గతంలో జగన్ హయాంలో బడ్జెట్ పేపర్లు, అట్లాగే వీళ్ళ హయాంలో బడ్జెట్ పేపర్లు, దాంట్లో కంపారిజన్, ఇప్పుడు ఎంతమంది ఉన్నారన్నది డేటా తీయాలి, ఆ డేటాని కూడా కలపాలి. అవన్నిటి ఓ పేపర్ మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేసేందుకు ఒకళ్ళకి ఇవ్వాలి, ప్లస్ అదంతా జగన్ తీసుకొచ్చి చెప్పాలి. అవన్నీ ఆయన బోలెడు డౌట్లు అడుగుతాడు, మళ్ళీ దానికి అనుగుణంగా పేపర్ ప్రిపేర్ చేయాలి. అవన్నీ తయారు చేసాక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆయన చూసుకుని ఓకే అన్నాక తీసుకొస్తాడు. నిజంగా ఇవాళ రోజుల్లో రాజకీయాల్లో ఇట్లాంటి అవసరంలే. నోటుకొచ్చిన మాట, చేతికొచ్చిన చేష్టనే రాజకీయంగా చలామణి అవుతుంది. అదే గొప్పగా ప్రజలు నమ్ముతున్నటువంటి రోజులు. మరి ఎంత కష్టపడుతున్నందుకు ఫలితం ఏమైనా ఉంటుందంటే 11 సీట్లకు వచ్చారు. అయినా ఈ విధమైనటువంటి పని అయితే చేస్తున్నారు. మరి ప్రయోజనం నష్టం భవిష్యత్తు తేల్చాలి.